హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. ఇక స్టోరీలోకి వెళ్దాం. ప్రజ్వల్ వెంటే తన చేతుల్లోకి అక్షింతలు తీసుకుని ప్రజ్వల్ తనకేదో ఫోన్ వస్తుందని చెప్పి రూమ్లోకి వెళ్తున్న అతని వెనకే వెళ్ళింది ప్రేరణ. వెనక్కి వస్తున్న ఆమె ప్రెజెన్స్ తెలిసి వెనక్కి తిరిగి చూశాడు ప్రజ్వల్ ఆమెని. ఫోన్ మాట్లాడుతూనే వాట్ అంటూ కళ్ళతోనే అడిగాడు ప్రేరణని. చేతిలో ఉన్న అక్షింతలు చూపించి అతడి చేతిలో పోస్తూ బ్లెస్ మీ అంటూ ప్రజ్వల్ కాళ్ళపైన పడింది ప్రేరణ. అతడు కాళ్ళని ఆమె చేతి స్పర్శ ఎప్పుడైతే అతనికి తగిలిందో వెంటనే ఆమెపై అక్షింతలు వేసి ఆశీర్వదించి పైకి లేపిన ప్రజ్వల్ ఆమెని తన గుండెకి హత్తుకున్నాడు. ఫోన్ మాట్లాడుతూనే ప్రేమగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ తన నుదుటిపై ముద్దు పెట్టాడు ప్రజ్వల్. దాంతో ప్రతిక్షణం అతని ప్రేమను ఫీల్ అవుతూనే ప్రేరణ పరవశంగా మూసుకుంది. ఆ క్షణమే తన మనసులో ఏదో నిర్ణయం తీసుకున్న దానిలా కుదిరితే ఇవాళ రాత్రి తనకి అందాల విందుల్ని సర్ప్రైజ్గా ఇద్దామనుకుంటూ ప్రజ్వల్ వైపు చూస్తూ చిన్న నవ్వు నవ్వింది ఆమె. ఇంతలో ప్రజ్వల్ ఓకే నేను వస్తాను అంటూ ఫోన్లో చెప్పి కాల్ కట్ చేశాడు ప్రజ్వల్. ఎక్కడికి రిషి అని అంది ప్రేరణ. కంపెనీ ఇష్యూస్ అని అన్నాడు ప్రజ్వల్. అంటే అర్థం కాక అని అడిగింది ప్రేరణ. మన కంపెనీకి రైవల్ కంపెనీ పార్ట్నర్షిప్ అడుగుతుంది మనల్ని కొత్తగా. కానీ నాకు ఆ కంపెనీ మీద కానీ పార్ట్నర్షిప్ మీద కానీ అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఒకరికి ఆన్సర్ చెప్పే స్టేజ్ నాకొద్దు. బట్ నాకు ఇంకా అసలు అది ఇష్టం లేదు. వాళ్ళకి ఒక స్టాండర్డ్ పొజిషన్ రాలేకపోతున్నారు. నేను ఇదే విషయం చెప్తుంటే వాళ్ళు ఎందుకో అర్థం చేసుకోలేకపోతున్నారు. నాకైతే తెలీదు. నేను వెళ్ళి ఆ ఇష్యూని క్లియర్ చేసి వచ్చేస్తాను సరేనా అంటూ ప్రేరణ కళ్ళపైన ముద్దు పెట్టి ఆ తర్వాత నిదానంగా ఆమె పెదవుల్ని అందుకున్నాడు ప్రజ్వల్. కలిసిన పెదవుల్ని వేరు చేసిన ప్రజ్వల్ తన సూట్ అందుకుని ముందుకు అడిగేసేవాడు ఆగిపోయాడు. తన చేతిని పట్టుకున్న ప్రేరణ చేతిని చూసి తన కళ్ళని పైకెత్తాడు ప్రజ్వల్. అతను సూటిగా చూడలేక మీరు త్వరగా వచ్చేస్తారు కదూ అని అడిగింది ప్రేరణ మరి అతని చుట్టూ చేతులు బిగించి. ఎందుకో మరి ఆమెకే తెలియట్లేదు అలా ఎలా అడిగిందో ప్రజ్వల్ని. ఎన్నడూ లేనంతగా ఆమె మనసు లోపల అంతా అలజడిగా ఉంది. అసలు ప్రజ్వల్ బయటికి వెళ్తుంటే తన మనసులో లేదు. ఏదో బెంగగా ఉంది. ప్రజ్వల్కు మాత్రం చాలా ఆనందంగా ఉంది. తనంతటా తాను ఇలా మొదటిసారి స్పందిస్తుంది ప్రేరణ అని అతనికి తెలుస్తుంది. ప్రేరణ ఎందుకో కంగారు పడుతుందని తెలుస్తుంది ఆమె ఊపిరి తీసుకునే వేగం బట్టి. ప్రేరణ వెన్ను నిమురుతూ మరి త్వరగా ఇంటికి వచ్చేస్తాను. వస్తే నాకేమైనా స్నాక్స్ ఉంటాయా అంటూ ఇంట్రెస్ట్గా చూస్తూ అడిగాడు ప్రజ్వల్ ప్రేరణని. ప్రజ్వల్ మాటలకి చిన్నగా తన కళ్ళని వాల్చింది ఆమె. సిగ్గుపడుతూనే మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా, అది కూడా త్వరగా ఇంటికి వస్తేనే చెప్పలేక ఆగి నత్తిగా చెప్పింది ప్రేరణ. ఏమైంది ఇవాళ నీకు? నన్ను ఇంత డిస్టర్బ్ చేస్తున్నావు అని ప్రజ్వల్ ప్రేరణని అడుగుతూ నువ్విలా నన్ను చూసి సిగ్గుపడుతుంటే నాకు అస్సలు వెళ్ళబుద్ధి అవ్వట్లేదు తెలుసా. ఎంతసేపు అయినా సిగ్గుపడుతున్నాని ఫేస్ చూడాలనిపిస్తుంది నాకు. నిన్ను ఇప్పుడే బెడ్రూమ్కి తీసుకెళ్ళి ఏదో చేసేయాలనిపిస్తుంది. అందుకే నా ముందు ఎక్కువ సిగ్గుపడడం లాంటివి చేయకు. ఆ తర్వాత నేను ఏదో చేసేస్తాను. ఆ తర్వాత నా మీద అరుస్తావు. నాకేమో నువ్వు పక్కనుంటే చెయ్య మూతి అస్సలు కుదురుగా ఉండవు. నువ్వు నా పక్కన ఉంటే నిన్ను ఏదో ఒకటి చేసేయిందే నా మనసు అస్సలు ఊరుకోదు. ప్రేరణకి ఆ క్షణంలో ప్రజ్వల్ ఏదో ఒకటి చేసేయాలి అనేంతలా ఫీల్ అయిపోయింది. మెల్లగా అతన్ని గోడకి ఆనిస్తే ప్రజ్వల్ ఆమె చేసేది నిశితంగా గమనిస్తున్నాడు. అతడి కళ్ళలోకి చూస్తూ కాలి మునివేలపై నిలబడి అతడికి ప్రేరణ ఏం చేస్తుందో అర్థమయ్యేలోపే తన పెదవులతో అతని పెదవుల్ని సున్నితంగా అతుక్కుంది. ఆమె చేసిన పనికి క్షణకాలం అతని బ్రెయిన్ రిసీవ్ చేసుకోవడానికి పట్టింది. ఆమె వచ్చీరన్నట్టు పెట్టే ముద్దుని ఆస్వాదిస్తున్నాడు. ప్రేరణ తనంతటి తానే ఇచ్చే ముద్దులో ప్రజ్వల్కి పూర్తిగా మైకం కమ్మేసింది. అంతలా పెదవులపైన ఆమె పెదవుల రుచి తెలుస్తుంది అతడికి. ఒక్క నిమిషం
ఆమె తనపైన ఆధిపత్యం చూపించిన మరో నిమిషంలో ఆ ఆధిపత్యాన్ని ప్రజ్వల్ తీసుకున్నాడు. ప్రేరణకి ఊపిరి భారమైన క్షణంలో వదిలాడు ప్రజ్వల్. దీన్ని బట్టి అర్థమైంది ప్రజ్వల్కి ప్రేరణ ఏం చెప్పాలనుకుంటుందో అని. ఆ తర్వాత ప్రజ్వల్ అడుగులు కంపెనీ వైపుగా సాగితే ఆ తర్వాత వెళ్ళడం అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశామంటూ హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. మీటింగ్ అని చెప్పిన ప్రజ్వల్ తన కంపెనీలో ఉన్న ఇష్యూస్ అంతా క్లియర్ చేసుకుని రిటర్న్లో తన మ్యాన్షన్కి వస్తున్న టైంలో సడన్గా తన కార్కి ఒక వ్యక్తి అడ్డుగా వచ్చేసరికి సడన్ బ్రేక్లో కార్ ఆపాడు ప్రజ్వల్. ఓ క్షణం అతని హార్ట్ బీట్ ఆగి మళ్ళీ కొట్టుకోవడం మొదలుపెట్టింది. తప్పు చేసిన వాళ్ళని చంపాడేమో కానీ వేరే ఎవరిని కాదు. దాంతో సడన్గా కార్ డోర్ ఓపెన్ చేసి ఆ పడిపోయిన వ్యక్తిని చూడ్డానికి వెళ్ళాడు ప్రజ్వల్. కానీ అంతలోనే ఆ వ్యక్తి చేతిలో ఉన్న గన్లో ఉన్న బుల్లెట్లు వరుసగా 3, ఒకటి భుజంపైన దిగబడితే 2 స్టమక్ దగ్గర. ప్రజ్వల్ తేరుకునేలోపే దూసుకుపోయాయి అతని ఒంట్లోకి. ఈ గన్ సౌండ్ వెనక్కి వస్తున్న ప్రజ్వల్ సెక్యూరిటీ క్షణాల్లో అతని దగ్గరికి వచ్చి చూసేసరికి వాళ్ళకి నోట మాట రాలేదు. గన్తో షూట్ చేసిన వ్యక్తి మాత్రం నిశ్శబ్దంగా పారిపోతుంటే ప్రజ్వల్ సెక్యూరిటీ పట్టుకున్న లోపే ఆ వ్యక్తి గుండెల్లో ఇంకో బుల్లెట్ దిగింది. అతడికి ఆపోజిట్లో వెళ్తున్న కారులోంచి షూట్ చేశాడు జయదేవ్. అతని పెదవులకి మార్క్స్ వల్ల కోపంతో ముడుచుకుపోయిన పెదవులు ఎవరికీ కనిపించవు. కానీ అతని కళ్ళల్లో ఉన్న కసి మాత్రం ఎవరికైనా చూస్తే ఇట్టే తెలిసిపోతుంది ప్రజ్వల్ పైన ఎంత కోపం ఉందో ఆ మనిషికి అని. ప్రజ్వల్ కింద పడడం తెలుస్తూనే ఉంది. అక్కడ జరిగిందంతా అతని బ్రెయిన్ సెన్స్ చేస్తూనే ఉంది. కానీ ఓవర్ బ్లీడింగ్ అయిపోయి స్పృహ తప్పి రోడ్డుపైన అలా పడే క్రమంలో కారు నుంచి జయదేవ్ తననే కసిగా చూస్తున్న కళ్ళని చూశాడు. ఆఖరి క్షణంలో ప్రజ్వల్ ఆ కళ్ళు అతని బ్రెయిన్లో ప్రింట్ దిగిపోయింది. ఆ వెంటనే అతని బాడీ అసలు స్పృహ లేనేలేదు. ప్రజ్వల్ ఇంకా చావలేదని మరో ప్లాన్కి తెరదించుతున్నాడు జయదేవ్. ఇంతలో కొంతమంది సెక్యూరిటీ ఉన్న వాళ్ళతో ప్రజ్వల్ కార్లో హాస్పిటల్ తీసుకెళ్తే ఇంకా షూట్ జరిగిన ప్లేస్లో ఉన్న ఐడెంటిటీ మొత్తం క్లియర్ చేసే పనిలో ఉన్నారు. అక్కడ సెక్యూరిటీ మాత్రం దారి మధ్యలో ఉన్నప్పుడే టోనీకి ఫోన్ చేసి విషయం చెప్పడంతో అదే విషయం ప్రేరణకి చెప్పాడు టోనీ. అసలే తనని అతను వెళ్ళినప్పటి నుంచి భయపడుతూనే ఉంది ప్రేరణ. ఎందుకో ఆమె మనసు అసలు కుదురుగా ఉండలేకపోతుంది. తెలియని అలజడితో మొత్తం నెగిటివ్ వైబ్స్. కానీ ప్రజ్వల్ బయటికి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. తను ఎందుకు భయపడిందో తెలీదు. కానీ అదే భయం ఇప్పుడు నిజమయ్యేసరికి ఆమె కాళ్ళు చేతులు వణుకుతూ ఒళ్ళంతా చెమట్లు పట్టించుకొని అక్కడ సోఫాలో ఒరిగింది. ప్రేరణకి కళ్ళు తిరిగి ఎప్పుడైతే ప్రజ్వల్ హాస్పిటల్లో ఉన్నాడు అన్న విషయం తెలిసాక ఇంకా షాక్లో నిలబడి ఉన్న సువర్ణని కదుపుతూ వాటర్ తీసుకురా అంటూ అరిచాడు టోనీ. దాంతో కంగారుగా కిచెన్లోకి పరిగెత్తిన సువర్ణ ప్రేరణ ఫేస్పై వాటర్ జల్లి స్పృహ వచ్చేస్తూ ఉండేసరికి ఫేస్పై పడ్డ వాటర్ క్లాత్తో క్లీన్ చేసింది సువర్ణ. స్పృహలోకి వచ్చిన ప్రేరణ రిషి అంటూ గట్టిగా అరిచింది. ఇంతలో టోనీ ప్రేరణకి శ్రద్ధగా అన్నీ చెప్పి ఇక ప్రజ్వల్ ఏ హాస్పిటల్కి అయితే జాయిన్ చేశారో అదే హాస్పిటల్కి సువర్ణ హెల్ప్తో కారులోకి ఎక్కించిన ప్రేరణని అందులోకి ఎక్కించి హాస్పిటల్కి పోనించాడు టోనీ కార్ని. టోనీ మాత్రం కారు డ్రైవ్ చేస్తూ అన్నా వద్దంటే నువ్వు ఎందుకు ఆగిపోయావు అని అనుకుంటూ తనని తానే తిట్టేసుకుంటున్నాడు టోనీ. ఇంకో పక్క అతని ఫోన్ చేతిలోకి తీసుకుని వెంటనే వాళ్ళు వెళ్ళిన హాస్పిటల్కి ఫోన్ చేసి స్ట్రెచ్చర్తో పాటు రెడీగా ఉండమని చెప్పాడు. ఆ హాస్పిటల్ స్టాఫ్కి ఫోన్ చేశాడు. ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్కి టోనీ తన మెన్షన్లో ఉంటే హెల్ప్ఫుల్గా ఉంటాడని అనుకుని అక్కడే వదిలేసి టోనీ వస్తానని చెప్పిన వద్దని వెళ్ళిపోయాడు ప్రజ్వల్. సెక్యూరిటీ హాస్పిటల్ తీసుకొచ్చేసరికి ప్రజ్వల్ అసలు స్పృహలోనే లేడు. కారు ఆగడం ఆలస్యం. వెంటనే సెక్టర్లో పడుకోబెట్టిన ప్రజ్వల్ని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళిపోయారు. అక్కడ ఉన్న డాక్టర్స్ బ్లడ్ ఎక్కువ మొత్తంలో లాస్ అయ్యి అతని హార్ట్ బీట్ ఎక్కడో అట్టడుగున కొట్టుకోవడం మొదలైంది. ప్రజ్వల్ హాస్పిటల్ చేరిన మరో 10 నిమిషాలకి టోనీ కార్ తీసుకొచ్చి హాస్పిటల్ ముందు ఆపాడు. దానితో ప్రేరణ ఇంకొక సెకండ్ కూడా ఉండలేక కార్ డోర్ ఓపెన్ చేసి
క్లోజ్ చేయకుండా పరుగున హాస్పిటల్ లోపలికి పరుగు తీసింది. ఇవాళ నేను స్పీడ్గానే చెప్పాను, ఎందుకంటే నాకు అసలు రికార్డింగ్ చేసే టైం కూడా లేదు. మా పిల్ల రాక్షసులు అందరూ ఇంట్లోనే ఉన్నారు. రోజు ఇదే ఎపిసోడ్ని నేను కాస్త స్లో మోషన్లో స్లోగా చెప్పేదాన్ని. ఇవాళ స్పీడ్గా చెప్పాను. సో అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. అలాగే లైకులు కాస్త పెంచండి ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.